సోమవారం, మంగళవారం, బుధ, గురు, శుక్ర 5 రోజుల తర్వాత నిన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఒక్కసారిగా భయం, ఆశ్చర్యం అన్నీ కూడా కనిపించాయి మొత్తం సమాజానికి. తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ఒక భయంతో, ఆశ్చర్యంతో వణికినటువంటి పరిస్థితి. ఎందుకంటే 10వ తరగతి చదువుతున్న ఒక బాలుడు 6వ తరగతి చదువుతున్న బాలికను కేవలం డబ్బుల కోసం అత్యంత కిరాతకంగా చంపేశాడు అని. పైగా ఆ డబ్బుల కోసం వాడు వేసుకున్న ప్లాన్ ఎగ్జిక్యూట్ ఎలా చెయ్యాలి అనే దాని గురించి ఒక లెటర్ రాసుకున్నాడు. ఆ ఎగ్జిక్యూషన్ ప్లాన్ రాసుకున్నాడు. ఎలా ఇంట్లోకి రావాలి, వెళ్ళిన తర్వాత డబ్బులు దొంగిలించిన తర్వాత ఆ ఇంట్లోంచి ఎలా ఎస్కేప్ కావాలి, అందుకు గ్యాస్ లీక్ చేసి ఎలా ఫైర్ చేయాలి అని అనుకున్నాడు. నిజానికి ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం తప్పింది. ఎందుకు అంటే ఒకవేళ వాడు అనుకున్నట్టుగా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి ఉండుంటే పైన గ్యాస్ లీక్ చేసి బిల్డింగ్ని పేల్చేసి ఉండాలి. ఒకవేళ గ్యాస్ లీక్ చేసి దాన్ని ఫైర్ చేసి ఉండుంటే మొత్తం బిల్డింగ్ ఇప్పుడు ప్రమాదంలో పడి ఉండేది. ఆ రోజు ఆ అమ్మాయి 6వ తరగతి చదువుతున్న సహస్ర అక్కడ ఉండటంతో డాడీ డాడీ అని అరిచింది. అరిస్తే ఆ పాప ఎక్కడ చెప్పేస్తుందోననే భయంతో ఆమె గొంతు మూసేశాడు. ఆ తర్వాత గొంతు మూస్తే ఆ స్పృహ తప్పి పడిపోయింది. పీక నులిమిన తర్వాత మళ్ళీ ఎక్కడ బతుకుతుందోనని చాకుతో 20-30 కత్తిపోట్లు పొడిచేశాడు ఆ 6వ తరగతి బాలిక పైన. అంత కిరాతకంగా చంపాడు. ఇప్పుడు ఇదంతా చేసింది మన స్ట్రీట్లో ఉన్న పిల్లాడా, మన పక్కింట్లో ఉన్న పిల్లాడా, మన ఫ్లోర్లో ఉన్నవాడా, మన డోర్ పక్కన మన పక్క ఫ్లోర్లో పోర్షన్లో ఉన్నవాడని తెలిసిన తర్వాత వీళ్ళందరూ భయంతో ఆశ్చర్యానికి గురవుతారు. అమాయకంగా ఉంటాడు, సన్నగా ఉంటాడు, చాలా మామూలుగా మంచిగా మాట్లాడతాడు. ఇదిగో ఈ స్ట్రీట్లోనే రోజు ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటుంటాడు. ఇక్కడ పైగా వాడికి ఒక అక్క, ఒక చెల్లి ఇద్దరూ ఉన్నారు. మరొక 6వ తరగతి చదువుతున్న బాలికలో తన చెల్లిని లాంటిది అని అనుకోకుండా డబ్బుల కోసం చంపేశాడు. పైగా ఎందుకు ఓటీటీలో కొన్ని వీడియోస్ చూస్తుంటుంటాడు, నేరాలకు సంబంధించిన వీడియోస్ చూస్తుంటుంటాడు. అందుకే ఆ వీడియోస్ చూసి ఓటీటీలో ఉన్నటువంటి క్రైమ్ సీరియల్స్ చూసి ఎలా తప్పించుకోవాలి అని ప్లాన్ చేశాడు. దీనికి కారణం ఏంటంటే లగ్జరీగా బతకాలి అని అనుకున్నాడు. ఇదిగో చూడండి ఒక్కసారి, ఆ బిల్డింగ్ పైన ఆ 4th ఫ్లోర్ నుంచే ఆ 4th ఫ్లోర్ నుంచే ఆ 3rd ఫ్లోర్కి వచ్చాడు. అదిగో ఆ 3rd ఫ్లోర్ చూసారా పక్కన, ఇంతకుముందు మనం అటు ఇటు కూడా వెళ్ళి చూపించాం. అక్కడ నుంచి కేవలం ఎంతో డిస్టెన్స్ లేదు, ఇక్కడ నుంచి ఈ బిల్డింగ్ పైకి దూకి ఆ లోపల ఉన్న సహస్ర దగ్గరికి వెళ్ళి వాళ్ళ దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆ డిబ్బీలో డబ్బులు తీసేసి వాటిని పట్టుకుని వచ్చే క్రమంలోనే సహస్రను అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే 5 రోజుల పాటు ఏ భయం బెరుకు లేకుండా 10వ తరగతి పిల్లాడు ఆ అమ్మాయిని చంపేసి క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాడు. మీకు ఇప్పుడు నేను స్కూల్ చూపిస్తాను, రండి స్కూల్ చూపిస్తాను. ఆ పిల్లాడు చదువుతున్న స్కూల్ ఈ పక్కనే ఉంది. ఈ పక్కనే ఉన్న స్కూల్ కూడా నేను మీకు చూపిస్తాను. కొంతమంది ఇటు వెళ్ళే స్థానికులతో కూడా మనం మాట్లాడదాం. ఈ అబ్బాయి ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్, రైట్. అవునా? అసలు నీకు ఏమనిపించింది 10వ తరగతి పిల్లాడు? నాకు తెలియదు ఈ విషయం. తెలీదా? ఓకే, డన్. ఓకే, చూడండి ఒక్కసారి మనం ఇదిగో ఈ సీట్లోంచి వెళ్దాం. ఆ పిల్లాడికి చదువు చెప్పే టీచర్లు ఆ పిల్లాడు మనస్తత్వం గురించి తెలుస్తుంది కదా, అదిగో అదే స్కూలు. ఇప్పుడు నేను మిమ్మల్ని స్కూల్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టీచర్లతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారో లేదో కూడా మనం చూద్దాం. వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితోనూ మనం మాట్లాడాం కదా. ఇప్పుడు నేను స్కూల్ దగ్గరికి తీసుకెళ్తా. రోజు చదువు చెప్పే టీచర్లు ఏమనుకుంటూ ఉన్నారు, ఆ పిల్లాడు మనస్తత్వాన్ని ఎప్పుడైనా వాళ్ళు గ్రహించగలిగారా? ఎంత క్రిమినల్గా ఆలోచిస్తాడు అని టీచర్లు ఎప్పుడైనా అనుకున్నారా? స్కూల్లో టీచర్లు ఏం మాట్లాడతారో మనం చూద్దాం. ఇదిగో ఇదే స్కూల్. ఈ స్కూల్లోనే ఆ పిల్లాడు 10వ తరగతి చదువుతున్నాడు. ఒక్కసారి మనం వెళ్దాం, టీచర్తో మనం మాట్లాడదాం. ఒకసారి టీచర్, ఒకసారి గేట్ ఓపెన్ చేయి. గేట్ ఓపెన్ చేయి. ఓకే, టీచర్లు మాట్లాడట్లేదు. మరి టీచర్లు మాట్లాడక, పిల్లల మనస్తత్వం గురించి చెప్పక, విద్యాలయాల్లో నైతికాంశాలు చెప్పక, తెలిసిన విషయాన్ని బయటికి చెప్పాలి అంటే భయం. కొన్ని ఎవరైనా చెప్తే మళ్ళీ దానిలోంచి ఇది ఎన్నెన్ని చూడాలి. ఒకసారి వెళ్దాం. అమ్మ ఒకసారి అమ్మ, అట్లా కాదు, ఇందులోనే చదువుతాడా? ప్రిన్సిపల్ ఉన్నారమ్మా? వా, ఎందుకంటే అందరికీ తెలియాలి కదమ్మా పిల్లల. ఓకే, ఒక్క నిమిషం. మన స్కూల్లో పిల్లల దగ్గరికి వెళ్ళొద్దు, కానీ ఎవరైనా మాట్లాడతారేమో చూద్దాం. పిల్లల్ని చూపించవద్దు, జస్ట్ ఎవరైనా టీచర్, ఎందుకంటే ఇదే స్కూల్లో కదా. అర్రే అందరూ తలుపులేసుకునేలా వెళ్ళిపోతే ఎలా? టీచర్ పిల్లల్ని చూపించారు. టీచర్ ఒకసారి రండి టీచర్ ప్లీజ్.
అది కాదు, అందుకు కాదు, ఒక్కసారి రండి టీచర్ ప్లీజ్. అమ్మ ఒక్కసారి రండి అమ్మ, పిల్లల్ని చూపించవద్దు అమ్మ ఒకసారి. అట్లా కాదు, ఇదే స్కూల్లో కదమ్మా ఆ పిల్లాడు. కానీ అలా కాదు, నాకు అది కాదు, నేను దాని గురించి అడగను. కానీ ఒక 10వ తరగతి విద్యార్థి ఎక్కడైనా కానివ్వండి. అమ్మ టీచర్ గారు అంటే మనం చెప్పాలి కదండి టీచర్ గారు. టీచర్ గారు అది కాదు, అంటే సమాజానికి కొంచెం ఒక మంచి ముక్క చెప్పండి. అంటే ఇక్కడనే కాదు, మొన్న ఒక 10వ తరగతి బాలిక తల్లిని చంపించేసింది టీచర్ అక్కడ. ఈరోజు ఒక 10వ తరగతి బాలుడు. అసలు ఏంటి, ఏమనుకోవాలి సమాజాన్ని? ఒక్క ముక్క చెప్పండి టీచర్ ప్లీజ్. దీని స్కూల్ గురించి వదిలేయండి, సామాజిక బాధ్యత గురించి చెప్పండి టీచర్. టీచర్ అట్లా కదా అమ్మ, ఒక్కసారి రండి అమ్మ టీచర్. ఎందుకంటే సమాజం గురించి మీకు తెలిసినట్టుగా ఎవరికి తెలీదు. టీచర్ ప్లీజ్, సమాజం గురించి మీకు తెలిసినట్టుగా అయ్యో, సమాజం గురించి పిల్లల మనస్తత్వం గురించి బాగా తెలిసే వ్యక్తులు ఎవరు అంటే తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులు, ఆ తర్వాత స్కూల్ టీచర్లే. ఎందుకంటే ఒక వ్యక్తి బడికి వెళ్ళేటప్పుడు ఆ పిల్లలు స్కూల్లో ఎక్కువ సమయం గడుపుతారు టీచర్ల ముందు, ఇంట్లో తల్లిదండ్రుల ముందు ఎక్కువ సమయం గడుపుతారు, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో. సో పిల్లాడి మనస్తత్వం బాగా తెలిసేది ఎవరికి? తల్లి, తండ్రి, ఆ తర్వాత గురువుకి తెలుస్తుంది, ఆ తర్వాత స్నేహితులకు తెలుస్తుంది. మరి గురువు మాట్లాడగలదు. ఇంకొకసారి ట్రై చేస్తాను, ఎందుకంటే పిల్లల మనస్తత్వం 10వ తరగతి పిల్లాడు క్రైమ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్లాన్ చేసుకుని పైనుంచి దూకి ఒక్కటా రెండా 20 కత్తిపోట్లు పొడిచాడు, పీక నులిమి చంపేశాడు, డబ్బులు తీసేసుకున్నాడు. అంటే షూలు కొనుక్కోవాలి, ఖరీదైన వస్తువులు కొనుక్కోవాలి అని ఆ మనస్తత్వం ఎలా? మరి టీచర్లు మాట్లాడకపోతే ఎలా? ఇంకొకసారి ట్రై చేస్తాను. టీచర్ టీచర్ అయ్యో, టీచరే మాట్లాడకపోతే ఎలా? టీచర్ గారు, టీచర్ గారు, టీచర్ గారు, టీచర్ గారు, టీచర్ నో, టీచర్, టీచర్, టీచర్ గారు. సో కెమెరా ఇటు రావద్దు, ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి మనం పిల్లల్ని చూపించవద్దు. టీచర్, టీచర్ గారు, అట్లా కాదు, జనరల్గా పిల్లల్లో ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయన్న దాని గురించి ఒక్క ముక్క చెప్పండి చాలు. పేరెంట్స్ ఎలా ఉండాలి? టీచర్ గారు, టీచర్ అలా కాదు, ఇంటి దగ్గర పేరెంట్స్ పిల్లల విషయంలో ఏం గమనిస్తుండాలో ఒక్క ముక్క చెప్పండి టీచర్. అయ్యో, రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్ మీరే చెప్పకపోతే ఎలా టీచర్? టీచర్ ఏమొద్దు, నేను క్రైమ్ గురించి అడగను, పిల్లల్లో ఈ మనస్తత్వాన్ని తల్లిదండ్రులు ఎలా గుర్తించాలో అడుగుతాను టీచర్. అయ్యో సార్, మీరు ఏం చేస్తారు స్కూల్లో? నేను స్కూల్ పీటీ సార్ని. పీటీ, నైస్ సార్. అది కాదు, నాకు ఒక్క ముక్క చెప్పండి చాలు, ఇది ఏమొద్దు, స్కూల్ నుంచి వెళ్ళిపోతాను, బయటికి వెళ్ళిపోతాను. కానీ ఈ మధ్య మొన్న అక్కడ మేడ్చల్ దగ్గర ఒక 10th క్లాస్ అమ్మాయి తల్లిని చంపించేసింది. అట్లా కాదు, అంటే అయ్యో అమ్మా, అట్లా కాదు, నేను అడిగేది అందు గురించి కాదు. సరే మీరే చూడండి సార్, కనీసం గ్రౌండ్ లేదు కదండి దీనికి, నేను ఏమన్నది అడుగుతున్నానా సార్? అట్లా కాదు, ఏది సరే ఓకే, అయితే నేను అడుగుతాను, కనీసం విద్యాలయాల్లో ఏంటి సమాజం ఎలా ఉండాలని ఒక్క ముక్క మాట్లాడండి. అట్లా కాదు, అసలు ఇలాంటి ఘటనల కారణాలు ఏంటంటే ఒక్క ముక్క మీరు మాట్లాడకపోతే ఎలా? అలా కాదు, అదొద్దు, సమాజం గురించి ఒక్క ముక్క చెప్పండి. మీకు బాధ అనిపించట్లేదు ఆ పిల్ల చనిపోయినందుకు? బాధ ఉంది కదా, మరి ఏం చేయాలి చెప్పండి, ఒక్క ముక్క చెప్పండి సార్. పీటీ సార్, అమ్మ ఒక్క మహిళగా చెప్పండి అమ్మా, సమాజం గురించి ఒక టీచర్గా చెప్పండి అమ్మా. అట్లా కాదు, ఒక్క ముక్క తల్లిదండ్రులు ఏం చేయాలి ఒక్క ముక్క చెప్పండి అమ్మా. టీచర్ కదా, అందరికీ బాధే సార్, ఈ విషయం అందరికీ బాధే. తల్లిదండ్రులు ఎలా గమనించాలి చెప్పండి పిల్లల్ని అమ్మా. టీచర్ గారు వెళ్ళిపోనా అంటే ఒక్క ముక్క సమాజం గురించి చెప్పలేరా? ఎందుకంటే స్కూల్లో పిల్లలు అమ్మా మీరు నేను వెళ్తానులే, కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కదా సార్. ఎవరికైనా బాధ ఉంటే బాధ లేని కారణం కాదు, అది కారణంగా స్కూల్లో మాట్లాడద్దు. స్కూల్ వదిలేయండి, జనరల్ గా చెప్పండి. ఏదన్నా బయట వస్తా, బయటనే స్కూల్ తరఫు నుంచి ఏం చెప్పలేదు. స్కూల్ గురించి వద్దు, జనరల్ గా ఏది చెప్పలేము సార్. బయటకు వెళ్ళండి సార్ ప్లీజ్, ఏమనుకోకండి సార్. అంటే ఓకే ఓకే. సో స్కూల్ టీచర్ని రిక్వెస్ట్ చేసిన, అంటే మళ్ళీ ఒకటి చెప్తున్నాను, ఫస్ట్ ఒక బిడ్డ గురించి తెలిసేది తల్లిదండ్రికి తెలిసేటికి ఇంకెవ్వరికి తెలియదు. ఆ తర్వాత వాడి గురించి తెలిసేది టీచర్కి, స్కూల్లో ఉన్న వాళ్ళకి, స్నేహితులకే. మరి తల్లిదండ్రులు ఎలా ఉండాలి, స్కూల్లో ఎటువంటి నైతిక విలువల గురించి చెప్పాలి అనేది టీచర్ మాట్లాడాలి.
అట్లా కాదు. ఇలాంటి ఘటనలు జరిగిన బాధ అనిపిస్తుంది కదా. చాలా బాధగా ఉంది సార్. ఏం చేయాలి అసలు అర్థం కాని పరిస్థితులలో మానవ సమాజం ఎక్కడ పోతుంది? ఒకరిని చంపే హక్కు ఎవరికి ఉంది? చిన్న పిల్లోడు చిన్న పిల్లని ఎందుకు చంపాలి? పైగా ఆ ఏజ్లో అలాంటి ఎందుకు వస్తుంది? అమ్మ నాన్న ఎక్కడ పోతున్నారు? సమాజం ఎక్కడ పోతుంది? బ్రతికే వాళ్ళు వచ్చారు ఇక్కడ. స్కూల్లో ఏం చెప్పడం కాదు, వాళ్ళు పాఠాలు చెప్తారు. పిల్లలకు ప్రభావం ఏం పడుతుంది? ఎందుకు అలా చంపుతున్నారు? చంపి ఎన్ని రోజులు బతారు? మానవ జన్మ ఏదో రోజు పోవాల్సిందే కదా, చనిపోవాల్సిందే కదా. ఆవేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. నాకున్నారు 2 కూతుళ్ళు. ఏడుపు వస్తుంది వినగానే. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు దొంగతనానికి కోసం వచ్చేది ఇలా చంపడం ఏంది? క్రూరంగా అతిగా చంపి పొడిచి మళ్ళీ అక్కడెక్కడ చాలా క్రైమ్ అసలు. ఆ చిన్న వయసులో అంతగా ఎందుకు అర్థం కాని పరిస్థితి సార్. షాక్లో ఉన్నాం మేము కూడా ఇప్పుడు. చాలా అంటే చాలా చెప్పలేని పరిస్థితి. ఎందుకు అలా చేస్తున్నారు? ఏదో రోజు పెద్ద కావాలి, డబ్బులు సంపాదించుకోవాలి, కష్టపడాలి. తోపుడు బండి పెట్టుకోవచ్చు, అడ్డి పనులు అమ్ముకోవచ్చు, కూరగాయలు అమ్ముకోవచ్చు. సమాజంలో ఎన్నో ఉన్నాయి కష్టపడేవానికి. ఇలా మళ్ళీ తల్లిదండ్రులు ఏదో లాస్ అయ్యారంట, అలా చేశారు, ఇలా చేశారు అని అంటున్నారు. కానీ చాలా బాధాకరం. పోయిన పిల్ల రాదు కదా. డబ్బులు కావాలంటే ఏదైనా పని చేసుకుని బతకొచ్చు. పిల్లలకి నేర్పాల్సింది ఫస్ట్ నైతిక విలువలు, మానవతా విలువలు నేర్పాలి. కానీ పిల్లలు ఏం చేస్తున్నారో చాలామంది పట్టించుకోవట్లేదు. క్రైమ్ రేట్ రోజుకి ఇలా చిన్న పిల్లల్లో క్రైమ్ రేట్ పెరగడం. నేటి బాలలు రేపటి పౌరులు. మరి రేపటి పౌరులు ఈరోజు నేరస్తులుగా తయారవుతూ ఉంటే ఏమవుతుంది? ఎటు వెళ్ళిపోతుంది సమాజం? స్కూల్ టీచర్ని బతిమాలినా కూడా నేను ఆ స్కూల్లో గురించి అడగలేదు. మీ స్కూల్లో చదువుతున్న పిల్లాడి గురించి నేను అడగలేదు. అదే స్కూల్లో కదా 4 మంచి ముక్కలు చెప్పండి అంటే టీచర్లే ముందుకు వచ్చి చెప్పకపోతే ఎలా? అక్కడ పక్కింటికి వెళ్ళి కొన్ని డౌట్స్ని వెళ్ళిపుచ్చితే పక్కింటోళ్ళు అంటే పక్కింటోళ్ళని మీరు ఎలాగంటారని వాళ్ళు గొడవకు వచ్చి ఏమీ చెప్పట్లేదు. అంటే మన ఇంట్లో జరిగింది అనుకో, అరే ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు న్యాయం చేయండి అని ముందుకు వస్తాం. పక్కింట్లో జరిగితే సైలెంట్, నాకు సంబంధం లేదు, నన్ను అడగొద్దు, ఏం కాదు. ఇది ఏంటి మైండ్ సెట్? ఇది ఎక్కడొక చోట మారాలి కదా, అందరికీ బాధ్యత ఉంటుంది కదా. ఆ రోజు చెప్పండి నిజంగా ఆ బిడ్డ ఒంటి నిండా కత్తిపోట్లతో చనిపోయినప్పుడు మా బిగ్ టీవీకి ఎవరు చంపారు వాడు తెలియాల్సింది, ఏ ఆధారం దొరుకుతుందని ప్రతి గల్లీ తిరిగాం. మీరందరూ కూడా అదే అనుకున్నారు కదా. ఇంత చిన్న పాపని అంత క్రూరంగా ఎవరు చంపాడు తెలియాలని అనుకున్నారు కదా. 5 రోజులు ఇదే స్కూల్లో ఇదే క్లాస్లో పక్క స్టూడెంట్స్తో కూర్చుని చంపేశాను అనే భయం బెరుకు లేకుండా నిన్న పోలీసులు వచ్చిన తర్వాత వణుకు మొదలైంది వాళ్ళు. అంటే అంత దాపరికంగా ఉన్నాడు అంటే ఎటు సమాజం వెళ్ళిపోతుంది. ఇవాళ సహస్ర, మరి రేపెవరు? మొన్న 10th క్లాస్ అమ్మాయి తల్లిని చంపించింది, ఈరోజు 10th క్లాస్ పిల్లాడు పక్కింటి అమ్మాయిని డబ్బుల కోసం చంపేశాడు. పైగా బిల్డింగ్ పేల్చేద్దామని అనుకున్నాడు గ్యాస్ లీక్ చేసి. మరి మాట్లాడటానికి రాకపోతే, సమాజానికి 4 మంచి ముక్కలు చెప్పాల్సిన టీచర్లే ముందుకొచ్చి చెప్పకపోతే ఎటువైపు వెళ్ళిపోతాం? ఇక్కడున్న సీసీ కెమెరాలు పనిచేయలేదు ఆ రోజు. ఇదిగో మళ్ళీ మనం ఇదే బిల్డింగ్ దగ్గరకు వస్తున్నాం. చూడండి ఒకసారి, ఆ బిల్డింగ్ పైన పెంట్ హౌస్లో పాపం ఇంతకుముందు మనం వెళ్ళి చిత్రీకరించాం. ఇప్పటికీ ఆ మంచం పైన రక్తపు మరకలు ఉన్నాయి తెలుసా? సహస్ర చనిపోయిన మంచం పైన ఇప్పటికీ రక్తపు మరకలు సమాజాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. పైగా మాట్లాడటానికి కొంతమందికి భయం, మాట్లాడమంటే కోపం. అది పక్కింట్లో జరిగింది కాబట్టి నేనేం చెప్పను అని అంటుంటారు. అది మన ఇంట్లో జరిగితే మీడియా రావాలి, పోలీసులు రావాలి, ఎవరో పట్టించుకోరా, నాకు న్యాయం జరగట్లేదు, ఇన్ని మాట్లాడుతుంటుంటారు. స్కూల్ టీచర్ అమ్మ 4 మంచి ముక్కలు చెప్పండి అని అడిగితే వెళ్ళిపోండి అంటారు. పైగా గ్రౌండ్ కూడా లేదా స్కూల్కి. ఏం చదువులు చెప్తున్నారో తెలియదు. పిల్లల గురించి తెలిసేది, నేను మళ్ళీ చెప్తున్నాను, పిల్లల గురించి తెలిసేది ఫస్ట్ తల్లిదండ్రులకే, ఆ తర్వాత స్కూల్లో ఉన్న టీచర్కే, ఆ తర్వాత పక్కింటోళ్ళకి స్నేహితులకి తెలుసుద్ది. మరి టీచర్ మంచి బుద్ధులు చెప్పడానికి రాక ఆ తల్లిదండ్రుల పిల్లల్ని పట్టించుకోక ఏమైపోద్ది సమాజం? ఒకసారి మనం కొంతమందితో మాట్లాడదాం. నేను కొత్త ఇక్కడ ఈ ఏరియాకి వచ్చింది, ఇప్పుడే చూడటానికి వచ్చాము. జనరల్గా అసలు ఇలాంటి ప్రవృత్తిని ఎలా చూడాలి? ఏం చేస్తాం, తండ్రిదండ్రులు కానీ ఏం చేస్తారు? పిల్లలు చేసే పనికి తండ్రిదండ్రులు కానీ ఏం చేయలేరు కదా. ఎవరిని అనుమానించాలో భయం. సీసీ కెమెరాలు లేకపోయా, ఏం లేకపోయా, తండ్రిదండ్రులు కానీ తప్పు పట్టాను. పిల్లోడి ఆలోచనలు ఎట్టున్నాయో మనకు తెలియదు. ఇప్పుడు అంతా మైండ్ సెట్ అంతా మారిపోతుంది పిల్లలది. అదే ఎవరేం చేస్తారు? మీరు టీవీలో చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏదండి మీరు ఇలా జరిగింది అని చెప్పడం కూడా ఎగ్జాక్ట్. నేను ఈ క్వశ్చన్ మీరు అడగాలని అనుకున్నాను. ఇప్పుడు ఇలా జరిగింది అని చెప్పలేదు అనుకోండి, ఎన్నో నేరాలు ఏం జరిగిందో తెలియని విధంగా ఉండిపోయాయి గండికోట. అదే దీనివల్ల ఏమవుతుంది అంటే నేరం చేస్తే దొరికిపోతాననే భయం మిగతా వాళ్ళు ఉంటుంది. ఈ మనం చూపించబట్టే
కరెక్ట్. అందుకే కదా 5 రోజుల తర్వాతనైనా దొరికాడు. మీ వల్ల కాదు కదా. ఎవరి వల్ల అయినా ఇప్పుడు ఎందుకు మీ టీఆర్పీల కోసం వచ్చారు సంఘటన? నాట్ ఫర్ టీఆర్పీ, ఇదే ఈ భావ నాట్ ఫర్ టీఆర్పీ. యూజ్ ఉందా మీ వల్ల? Yes. గేట్లు తీసుకొని గేట్ వేసినా కానీ గేట్ తీసుకొని బలవంతంగా లోపలికి వెళ్తున్నారు వాళ్ళ దగ్గర. ఎస్ ఎగ్జాక్ట్లీ. వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నా కానీ మీరు వదిలిపెట్టట్లా. ఇప్పుడు దొరకలేదు. మొన్న గండిపేటలో గండికోటలో ఒక మర్డర్ జరిగింది, ఇప్పటికీ తెలియలేదు. వాళ్ళు ఏమన్నారు తెలుసా, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మీడియా వాళ్ళు రావట్లేదు అంటారు. ఎవరింట్లో జరిగితే మాకు మీడియా పట్టించుకోవట్లేదు అని అక్కడికి వస్తారు. ఇప్పుడు నేను అదే చెప్తుంటా, మీడియా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీలాంటి వాళ్ళని ఎలా రియాక్ట్ అవుతారు అంటే సమాజం ఎలా ఆలోచిస్తోంది అన్నదే అడుగుతారు. అదే కాబట్టి నో అదే కదా చెప్తుంటా, మీడియా కనుక పట్టించుకోకపోతే అమ్మయ్య బిందాస్ అని చాలా విచారణలు ముందుకు వెళ్ళవు. సో ఉండదు. సో ఇదిగో అంటే కొంతమంది మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే చెప్పరు, ఒకవేళ చూపిస్తా అంటే పదే చూపించినప్పుడు ఏమవుతుంది అంటే అధికారుల మీద ప్రెజర్ వస్తుంటుంది. ఏంటి ఎవిడెన్స్ సేకరించలేదు, మీడియా ప్రెజర్ ఎక్కువ అవుతుంది, ఏం చేస్తున్నావు ఇంకా దొరకలేదు అనే ప్రెజర్ ఎక్కువై ఇంకొంచెం వేగంగా చేస్తుంటుంటారు. మొన్న కూడా బిగ్ టీవీ ఏం చెప్పిందో తెలుసా, బిగ్ టీవీ కావాలంటే మీరు వెళ్ళి చూడండి. ఏం చెప్పామంటే మీరు రోజు చూసే ఏ వ్యక్తి కదలికైనా సోమవారం రోజు అనుమానాస్పదంగా ఉంది అని మీరు గమనిస్తే ఆ వ్యక్తిని అనుమానించి పోలీసులకు చెప్పండి అని బిగ్ టీవీ పదే చెప్పింది. సో అందులో ఉన్న సాఫ్ట్వేర్కి కూడా ఆ వ్యక్తి కదలికలు అనుమానాస్పదంగా అనిపించాయి ఆ రోజు. నిజమే, 4th ఫ్లోర్లో ఉన్నవాడు 3rd ఫ్లోర్లోకి వచ్చి ఎందుకు తచ్చాడుతున్నాడు, వీడి కదలికలు ఈరోజు అనుమానాస్పదంగా ఉన్నాయి అని అనుమానం వచ్చి ఆమె వెళ్ళి పోలీసులకు సమాచారం ఇచ్చింది. 5 రోజుల తర్వాత వాడు పట్టుబడ్డాడు. సో ఇప్పుడు మనకి తెలిసినటువంటి విషయాన్ని భయం లేకుండా పోలీసులకు చెప్పినప్పుడు అనేక అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు వాస్తవాలు ఏంటనేది బయటకు వస్తాయి. ఇక్కడ కూడా మనం చూసాం, పోలీసులు ఇంకా ఇక్కడ కాపలాగా ఉన్నారు. సో ఇంకొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది. ఆ బిల్డింగ్ పై నుంచే దూకి అతను ఇటు వచ్చాడు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా పక్కింటి అబ్బాయా, మేము రోజు చూసే అబ్బాయా ఈ ఘాతుకానికి పాల్పడింది అని. అక్కడ ఒక కూరగాయలు దుకాణం వ్యక్తి ఉన్నాడు. ఒకసారి టైం ఉంటే నేను అక్కడికి తీసుకువెళ్తాను. రోజు వాళ్ళ అమ్మతో కూరగాయలు కొనడానికి వస్తాడంట అక్కడికి. రోజు వాళ్ళ అమ్మతో, వాళ్ళ అక్క చెల్లి కూడా వస్తుంటుంటారంట. చాలా అమాయకంగా మాట్లాడతాడు, మంచిగా మాట్లాడతాడు. కానీ వీడు అని నిన్న తెలిసిన తర్వాత నేనే షాక్ అయ్యానని అనుకుంటున్నాడు. దొరికాడు కాబట్టి వీడు అని షాక్ అవుతున్నాం. కానీ చాలా నేరాలు దొరకని వాళ్ళు కూడా ఉన్నారు, నేరాలు చేసి మన మధ్య తిరుగుతున్న వాళ్ళే ఉన్నారు. అనుమానం వ్యక్తం చేస్తే నాపైనే అనుమానం వ్యక్తం చేస్తావా అంట. మొన్న పిల్ల గొంతు కోసి చంపిన విధంగా దొరికిన తర్వాతే వాడు దొంగ అవుతుంటుంటాడు. సో రాధిక, విచారణ అయితే కొనసాగుతుంది. ఈరోజు మధ్యాహ్నానికి సిపి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ప్రెస్ మీట్లో వాడు ఆ అమ్మాయిని చంపడానికి ఇంక ఎలా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశాడు అని పోలీసుల నోట్లో నుంచి ఆ నిజాలు వింటూ ఉంటే నిజానికి సమాజం ముందు చాలా ప్రశ్నలు కనబడుతూ ఉంటుంటాయి. హృదయం ద్రవించిపోతుంది. ఆ పిల్ల బాడీని ఆ రోజు చూసిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే పరుపు నిండా ఇప్పటికీ రక్తపు మరకలు కనిపిస్తూ ఉంటే హృదయం ద్రవించిపోతూ ఉంది. సో ఇది పరిస్థితి.